బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనాపై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించగా తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాల అమలుకు సంతకం చేశారు ట్రంప్. ఫెంటనిల్తో సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉందని, అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత అన్నారు. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు అమెరికా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆ దేశాలపై సుంకాలు విధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా సుంకాల విషయంలో ఆయన వెనక్కి తగ్గేదేలే అన్నట్లు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు ఇప్పుడు ఆయన తాజాగా చైనాపై కూడా సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు గతంలో హెచ్చరించగా తాజాగా ఇప్పుడు ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ముఖ్యంగా కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాల అమలుకు సంతకం చేశారు ట్రంప్. ఫెంటనిల్తో సహా తమ దేశ పౌరులను చంపే చట్ట విరుద్ధమైన, అలాగే ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉందని, అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత అన్నారు. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు అమెరికా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఏవైతే కొన్ని హామీలు నెరవేరుస్తానంటూ ఆయన ప్రకటన చేశారో, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన కీలక మార్పులు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు.